మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం ఒక మాట చదివి పెట్టండి. ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. ఈ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ఇంకా అప్పుడు రహస్యం చదవాలి, టక్కన అందుకోవాలి. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలం అప్పుడు వచ్చింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఉపవాస ప్రార్థనలో చాలా విలువైనవి. ఉపవాస ప్రార్థనలో హృదయానికి దక్కే ఉద్యమం మిగతా అప్పుడు రాదండి. ఈ ఉపవాస ప్రార్థనలు నువ్వు ఎంత బలపరుచుకుంటావో రాబోయే రోజుల్లో వచ్చే ప్రశ్నలకి, శోధనలకి, పోరాటాలకి ఈ ఉపవాస ప్రార్థనలో పొందుకున్న బలము, అనుభవము, జ్ఞానం ఉపయోగపడింది. దీన్ని నిర్లక్ష్యం చేసుకుంటే దీన్ని దాటిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఈ అనుభవం లేకుండా చేతగానే వాడి అయిపోతాం. 8th క్లాస్లో ఫార్ములా నేర్చుకోకుండా 9th క్లాస్లోకి వెళ్ళిపోయావు అనుకో, 2nd క్లాస్ 3rd క్లాస్ జంపు కొట్టచ్చు, కానీ 7th తర్వాత ఏమైనా జంపు కొట్టావనంటే అర్థం కాదు, సబ్జెక్ట్ ఎక్కదో, చాలా దెబ్బ అయిపోతావు. ఈ ఉపవాసాల్లో దేవుడు నీకు ఇచ్చే జ్ఞానాన్ని, శక్తిని, ఆ అనుభవాన్ని ఉపయోగించుకోకపోతే, నేర్చుకోకపోతే రాబోతున్న రోజుల్లో నువ్వు ఓడిపోతావు. అయితే ఈ ఉపవాస ప్రార్థనలో ఆ శక్తిని పొందుకోవాలంటే ఎలాగూ, ఆ జ్ఞానము, అనుభవాన్ని పొందుకోవాలంటే ఎలాగూ, ఆ ఉద్యమానికి రావాలంటే ఎలాగదంటే, రాత్రి వాక్యంలో ఉంటున్నావు, పగలు సంఘముగా ఆరాధిస్తున్నావు, విజ్ఞాపన చేస్తున్నావు. ఈ 2 సరిపోయినాయా? బైబిల్లో 2 రాయబడి ఉన్నాయా? నీకు ప్రతిఫలం వచ్చే ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాడు? ఒకవేళ మనం ఉదయం ప్రార్థించేటప్పుడు, రాత్రి ప్రార్థించేటప్పుడు ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు కదా అని చిటాక్ ఏంటుందిగా, కల్పనాంటి ఏంటుందిగా, చంటి వింటున్నాడుగా, లేకపోతే ఇంకా సోని వింటుందిగా, మనుషులు వింటున్నారు కదా వాళ్ళ పేరు తీపోతే అని మనుషుల ఇంటెన్షన్తో చేసే అవకాశం ఉంది. అందరూ చేస్తారంటలా, కానీ అవకాశం అయితే ఫిజికల్గా ఉంది. సో ఇప్పుడు మనుషులు వింటున్నారు కదా అని చెప్పని ఒక ఫిజికల్ నడిపింపు ప్రార్థనలో మనకి అది ఓకే, అందరినీ కవర్ అయ్యారని అనిపించినా మనుషులు వింటున్నారని చేసే నడిపింపును బట్టి ప్రతిఫలం త్వరగా రాదు. అలా కాదు. ఆ ప్రార్థనలు దేవుడు ఇంకొంచెం, కొంతమంది మనుషులు వినేటప్పుడే ప్రార్థన చేస్తారే, ఈ ప్రార్థన గురించి దేవుడు చెప్తున్నాడు. వేషధారుల ప్రార్థనలు ఉంటాయి, వీధి మొగల్లో చేస్తారు, సమాజ మందిరాల్లో చేస్తారు, మనుషులకు వినబడాలని చేస్తారు, బిగ్గరగా చేస్తారు. ఇలా బిగ్గరగా చేసేవాడు, ఇలా సాగదీసి చేసేవాడు ఒంటరి ప్రార్థన ఎంత అంటే 0. అది ఆ ఫోన్లు సైలెంట్లో పెట్టాలి. మళ్ళీ మొదటిగా వస్తున్నారు. ఆ ప్రార్థన, వాడి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలో పవర్ ఎంత అంటే 0. చాలా మంది వ్యక్తిగత ప్రార్థనలో 0 ఉంటారు, కానీ మైక్ దొరికినప్పుడు, ఛాన్స్ దొరికినప్పుడు మాత్రం రేగిపోతారు అన్నమాట. అనిపించింది, ఒక్కొక్కసారి నాకు అనిపించింది, వీడికి ఎంత ప్రార్థన అక్కడ చేస్తున్నారు రా, నేనే ఆశ్చర్యపోతున్నా వాళ్ళ ప్రార్థన చెప్తే. ఇంతసేపు ప్రార్థన, ఇంత ప్రార్థన, అంత ప్రార్థన. నీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. సంఘంలో నువ్వు అరగంట ప్రార్థన చేసి ఒంటరిగా 20 నిమిషాలు కూడా ప్రార్థన చేయనటువంటి ప్రార్థన జీవితం అయితే నీది వేషధార ప్రార్థన. ఈ ప్రార్థన మూలంగా దేవుని దగ్గర జవాబు నీకు రాదు. నేను ఎవరినో, మరి ఎవరి జీవితంలో ప్రార్థన ఎట్లాగుందో నాకు తెలియదులే, కానీ నీ ఒంటరి ప్రార్థనే బహిరంగంగా చేసే ప్రార్థన కన్నా ఎక్కువగా ఉండాలి. బహిరంగంగా చేసే ప్రార్థన ఎంత చేస్తావో దానికి మించి ఒంటరి ప్రార్థన లేకపోతే నీది వేషధార ప్రార్థన. నీ ప్రార్థనకు ప్రతిఫలం రాదు. నీ ప్రార్థన మనుషుల్లో మంచి గుర్తింపు వచ్చింది, కానీ దేవుని దగ్గర మాత్రం ఎటువంటి ప్రతిఫలము, ఎటువంటి జవాబు నీకు రాదు. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం నేను ఏం నేర్పించాలనుకుంటానంటే, ప్రభువుకి మనతో ఒంటరిగా గడపడం అంటే ఇష్టం. ప్రభువుకి మనతో గడపడం అంటే ఇష్టం. మనం ఆయనతో ముచ్చటించడం, ఆయన మనతో ముచ్చటించడం, సహవాసం కలిగి మనతో ఆయన గడపడానికి ఆయన ఇష్టపడుతున్న వాడిగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, అందరికీ తెలిసిందే కదా. ఏదోని తోటలో ఏం జరిగింది? ప్రతి సాయంత్రానికి ఆయన వచ్చేవాడు. ఏమండి, ఆయన వచ్చినప్పుడు, ఏమండి, ఈ రోజున మీకు దైవజనుడు కనపడుతున్నాడు దేవుని పక్షంగా. దైవజనుడు వస్తే మీకు ఒక వాతావరణం కనిపించింది. దేవుడే అక్కడికి వచ్చాడంటే ఆ వాతావరణం ఎలా ఉంటుంది?
నీ ఇంట్లో కాళ్ళారు చెప్పుకుని కూర్చుని ఇళ్ళలో ఊపుతున్నట్టు దైవజనుడు వచ్చి ఉండగలవా? దేవుని ప్రతినిధి అనే భయం నీకు ఉంటుంది, దేవుని పక్షపు వాడని చెప్పిన విలువ నీకు గౌరవం ఉంటుంది. వాతావరణం సేవకుడు ఉన్నప్పుడు మారిపోద్ది, వెళ్ళిపోయా ఫ్రీ అయిపోతారు. వాతావరణం మారిపోద్ది. సరాసరి ఎవరు వచ్చేవాళ్ళు ఏదో తోటలోకి, అప్పుడు ఎలా క్లైమేట్ ఉంటుంది? ఇద్దరే వ్యక్తులు, ఏ న్యూస్ పేపర్ లేదు, ఏ టీవీ 9 లేదు, ఏ స్పోర్ట్స్ ఛానల్ లేదు, ఏ మూవీ న్యూస్ లేదు. ఏమండి అసలు అసలు వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరికీ ఆయన ఒకడు. రోజంతా భార్యాభర్తకి ఎంత ఫ్రీడము, ఇద్దరు కలిపి దేవునితో అంత ఫ్రీడము. దేవుడు పరలోకంలో ఎందరు దేవదూతలు ఉన్నప్పటికీ వారితో కొనియాడబడుతున్నాడు తప్ప వారితో సహవాసం చేసేవాడు కాదు. వారి చేత కొనియాడబడే దేవుడే తప్ప వారితో సహవాసం చేసే దేవుడు కాదు. కాబట్టి తన బిడ్డల్ని తన పోలికలో దేవదూతలకు రెక్కలు ఉంటాయి, మనకే చేతులు ఉంటాయి. పక్షులకి రెక్కలు ఉంటాయి, మనకే చేతులు ఉంటాయి. జంతువులకు కాళ్ళు ఉంటాయి, మనకే చేతులు ఉంటాయి. జీవ ప్రపంచంలో మనిషి అంత ప్రత్యేకమైన మనిషి తెలుసా నీకు? ఈ మనిషి అనే వ్యక్తి జీవి మిగతా జీవకోటికి అంత వ్యత్యాసమైన వాడు తెలుసా? వాటికి ఏమండి దేహము ప్రాణమే ఉంది, మనకి ప్రభు యొక్క ఆత్మ జీవాత్మలో ఉంది. హల్లెలూయా. ప్రభు రక్తం కాచింది, ప్రాణం పెట్టింది లోకం కొరకు కాదు, జీవం కొరకు కాదు, జీవకోటి జీవరాశి కొరకు కాదు, కానీ తన బిడ్డల కొరకు తెగిపోయిన బంధాన్ని, తెగిపోయిన సహవాసాన్ని మరలా కలుసుకుంటానికి, మరలా కలుపుకోవడానికి ఆయన ప్రాణం పెట్టి ఈ రోజున ఏమండి ఏదోను తోటలో లాగా ముఖాముగ్గా ఏమండి ఆయన ప్రత్యక్షం అవ్వకపోయినా నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీకు ప్రత్యక్షమయ్యే దేవుడుగానే ఉన్నాడు. అక్కడ చల్లపోటే వచ్చే దేవుడు. నువ్వు 24 గంటలు ఎప్పుడు మోకాళ్ళు వేసినా మొర్రపెట్టినా నువ్వు ఆయనతో ప్రత్యేకంగా గడిపితే, ఆయన కలుసుకునే ఉద్దేశం నీకుంటే, నీ అంతరంగంలో ఆలోచన వచ్చినప్పుడే ఆయన అక్కడి నుంచి సిద్ధపడతాడు. నా బిడ్డను కలుసుకుని నా బిడ్డను దర్శించి వెళ్ళాలి అని చెప్పి. విచారం ఏంటంటే వ్యక్తులు వారికున్న విపరీతమైన వ్యాపకముల చేత, ఆలోచనల చేత, పనుల చేత, ఏమండి వ్యర్థమైన వాటి చేత సమయము వారి జీవితంలో కొంత ఉన్నా ఆ కొంత సమయాన్ని తీసుకుని దేవుని దగ్గర ఒంటరిగా గడపడానికి మాత్రం సాతాను చేత త్రోవ తప్పించబడుతున్నారు. వాస్తవానికి నీ జీవితంలో కొంత సమయం ఉంది. దేవుని సమయంగా లెక్కేస్తే 10వ వంతు దేవుంది కాబట్టి 2 గంటల 20 నిమిషాలన్నా దేవుడికి ఇచ్చేయాలి. ఏమండి ఇంత సమయం నువ్వు దేవునికి ఇవ్వాలి కదా. అంత సమయం నాకు ఖాళీ లేదని అనడానికి నీ ఖాళీ ఉంటుంది, ఖాళీ ఉండకుండా ఉండదు. నువ్వు చక్కగా దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు, ప్రపంచంలో అందరికీ 24 గంటలు ఉంటే 36 గంటలు ఉన్నాయి కాబట్టి వాడు ఎక్కువ దేవుడితో గడుపుతున్నాడు, 36 గంటలు ఉన్నాయి కాబట్టి వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు, ఎక్కువ చదివాడు అనేవాడు అవ్వలేడు. ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకుంటూనే జ్ఞానం ఉంది అన్న కదా. ఉన్న సోర్స్ను ఉపయోగించుకోవాలి. కొత్తది ఎక్కడి నుంచి వచ్చి పడదు, మనకి ఊడి పడదు. మనకి ఎప్పుడు కూడా జీవితంలో ఉన్నదాన్ని ఉపయోగించుకుని ఏదైనా చేయగలిగినాడో గొప్పడు. ఆ సమయం నీకు ఉంటుందండి, ఉంటుంది, జాగ్రత్తగా గమనించు. కానీ ఆ సమయం ఎవరిదో వారికి కేటాయించబడకుండా సాతానుడు నిన్ను త్రోవ తప్పించేస్తున్నాడు. నేను అంటున్నాను, చదువుకున్న ఒక వ్యక్తిని చూసి చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా బలాదూరులు తిరిగినవాడు, ఈ చదువుకున్న వ్యక్తి ఒక రోజున సెటిల్డ్ అయిపోయి మంచిగా కారులోనో బైక్ మీద మంచి జాబ్, మంచి టిప్ టాప్గా ఉన్నప్పుడు ఈ చదువుకోవాల్సిన వయసులో చదువుకున్న వ్యక్తిని చూసి ఏమనుకుంటాడు? వాడికి తెలివి ఉంది, వాడికి జ్ఞానం ఉంది, వాడు చదవగలడు, వాడు గుర్తుపెట్టు సామర్థ్యం ఉంది, కానీ సమయాన్ని ఉపయోగించుకోవాలి. చదవాల్సిన సమయంలో చదవాల. ఇప్పుడు బుక్స్ చదవమంటే చదివి ఏదైనా చేయగలుగుతావా? ఆ ఏజ్ 21, 22, 23 వరకే ఉంటుంది. అది దాటిందా అయిపోయింది. ఇప్పుడు వాడు బాధపడితే ఉపయోగం ఏమన్నా ఉంటుందా? ఉండదండి. వయసులో కొందరు కష్టపడి రాత్రి పగలు ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి కొందరు సంపాదిస్తే, కొందరు సోమరపోతుల్లాగా, బద్ధకస్తుల్లాగా ఉతకం మీద తలుపు తిరిగిద్దంట, తన పొరుపు మీద సోమరోడు డొలుతూ ఉంటాడంట. అర్థమైందా మీకు? తలుపు ఏముంది, ఉతకం మీద తిరుగుతూ ఉంటుందంట, అటు ఇటు తోసే కొద్ది. సోమరోడు ఏం చెప్తారంట, తన పడక మీద అటు ఇటు డొలు. ఒక రోజున
కొంతకాలం అయిపోయినాక అదే సమయంలో అదే వయసులో వాడితో పాటు కష్టపడినోడు బిల్డింగుల్లో ఉండి సెటిల్ అయిపోతే వీడు బెకారోడికి అక్కడే మిగిలిపోతే వాడు ఒక రోజున బాధపడతాడు. ఆ రోజు నేను జాబ్ వచ్చినా చేయలేకపోయాను, జాబ్ ఉన్నా వెళ్ళలేకపోయాను, ఏమండి బాధపడతా ఉంటారు. అవునా కాదా? లేకపోతే సంతోషిస్తారా? సంతోషించరు. ఇది ఎంత నిజమో ఇది ఎంత వాస్తవమో, ఈ రోజున నీకున్న సమయము దేవుణ్ణి కేటాయించాలి. అది దేవుడి సమయం అని నీకు తెలుసు. నువ్వు పెట్టుకుంటే చేయగలవు. నువ్వు లోపరుచుకుంటే నీ మనసుని దేహాన్ని నువ్వు ఇవ్వగలవు, కానీ ఇవ్వట్లా. ఒక రోజున నువ్వు పశ్చాత్తాపడతావు. ఏమని తెలుసా? నేను నా విలువైన సమయాన్ని ఆ రోజున దేవుడికి ఇచ్చుంటే ఈ రోజున దేవుడు నన్ను ఆత్మీకంగాను నా జీవితంలోనూ దీవించేవాడు, ఎదిగేవాడిని, నా స్థితి నా స్థాయి వేరే స్థాయిలో ఉండేది అని చెప్పి నీ వెనక వచ్చి ఉన్న కొద్దిపాటి అవకాశాలని కొద్దిపాటి సమయాన్ని దేవునికి శ్రేష్టంగా ఇచ్చి దేవుని కృపను సన్నిధిని మర్మములను అనుభవించి నీ కళ్ళ ముందే ఎదుగు దీవెనకరంగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఒక రోజు నీకు దుఃఖం వచ్చింది, ఒక రోజు నీకు బాధ వచ్చింది. ఆ పశ్చాత్తాపం ఇక్కడే కాదు, పరలోకం వెళ్ళినా వాడి స్థాయి ఉన్నతంగా అక్కడ హెచ్చించబడిద్ది. నీ స్థాయి మాత్రం వాడి దిగువనే వాడి అండర్లోనే మారిపోద్ది. అప్పుడు నువ్వు చాలా దుఃఖపడతావు, అప్పుడు నువ్వు చాలా పశ్చాత్తాపడతావు. మాటలు నీకు అర్థమవుతుందిగా? ఇక్కడ కాదు, ఇక్కడతో అయిపోలేదు. ఈ రియలైజ్ అవ్వడం, రిపెంట్ అవ్వడం, పశ్చాత్తాపడడం ఇక్కడతో అయిపోదు. ఏమండి, కొందరు భౌతికంగా ఉన్న ఆనందాల్లో మాత్రమే ఆనందిస్తున్నారు. దేవుడి రోజున మంచి ఆరోగ్యం ఇచ్చాడు, అప్పులు తెచ్చాడు, ఏమండి కుటుంబాల్లో మంచిగా చూస్తున్నాడు, అంతా బాగుంది. ఈ ఉన్న దాంట్లో నుంచి ఏమండి తినేవి, తాగేవి, ధరించుకునేవి, ఇతరుల కన్నా హుందాగా కనబడేవి, వీటిలో తాపత్రయపడుతూ ఆనందిస్తూ ముందుకు దూసుకెళ్ళిపోతున్నారే తప్ప ఈ స్థితి ఇచ్చిన దేవుణ్ణి బట్టి దేవునితో గడపడానికి తమ్మును తాము ఒంటరిగా చేసుకోలేకపోతున్నారు. ఈ విషయంలో ఈ రాత్రి నువ్వు లోతుగా వాక్యాన్ని అర్థం చేసుకుని దీని కొరకు ప్రణాళికలు రచించుకుని దీని కొరకు నీ టైం టేబుల్ని అడ్జస్ట్ చేసుకుని నువ్వు ఈ రాత్రిలో ఒక మంచి తీర్మానానికి వచ్చావా, నీ భవిష్యత్ ఆత్మీయ జీవితం బహుబలంగా కట్టబడిద్ది. నువ్వు అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు. నీ నోటి మాట విలువైనదిగా మారిద్ది, నీ ప్రార్థన అమూల్యమైనగా మారిద్ది. లేదు యథాప్రకారం ఎన్నో చెప్పాడు, ఎన్నో అని ఎన్నో వదిలేసావు, ఎన్నో దారబోసావు బుడిదలో, ఇది కూడా రాత్రిలాగా వదిలేసావా? పశ్చాత్తాపడతాం అలవాటేగా, పశ్చాత్తాపడతాను ఉంటాం. స్తోత్రం చెప్పండి. 10:38 నుంచి కింద చదివి పెట్టండి. ఆయన భోజనమునకు ముందుగా 10:38 కదా లోక ప్రయాణమై కూర్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. ఇక్కడ రెండు జరిగినాయండి, మీరు బాగా చదివారు అక్కడ మాట. ఎంత చేర్చుకుంది ఎవరంట? మీరేం చదివారు? ఎంత చేర్చుకుంది? హృదయంలో చేర్చుకుంది. ఏదో ఉపయోగం? ఈ ఇంటికి అధిపతి యేసయ్య, నీ ఒంటికి అధిపతి అది ఎక్కడ చెప్తున్నావు? నీ హృదయానికి అధిపతి యేసయ్యని నువ్వు అసలు చూపించట్లేదు కదా. యేసయ్య అయితే ఆయన పాదాలు పట్టుకుని కూర్చోవాలి కదా. యేసయ్య అయితే ఆయన దగ్గర నువ్వు పనులన్నీ పక్కన పెట్టి, పెత్తనాలన్నీ పక్కన పెట్టి, మనుషులందరినీ పక్కన పెట్టి ఆయన పాదాల దగ్గర కూర్చుంటే కదా నీకు నీ జీవితానికి హృదయానికి అధిపతి ప్రభు అవుతాడు. ఒక అక్షరం మొక్క రాసి ఇంటి మీద పడేస్తే ఈ ఇంటికి అధిపతి యేసయ్యానంటే దారిపోయిన పాస్టర్, అమ్మో వీళ్ళు పద్మపరులు అనుకుంటా. ఉపయోగం ఏంటి? ఇంట చేర్చుకున్న ఆవిడ్ని దేవుడు సరిచేయాల్సి వచ్చింది, హృదయాన్ని చేర్చుకున్న ఆవిడ్ని దేవుడు కనపరచాల్సి వచ్చింది, హెచ్చించాల్సి వచ్చింది. ఇంట చేర్చుకోవడం గొప్ప కదండి, హృదయాన్ని చేర్చుకోవాలి. ఏమండి, మేము తెలిసి తెలియక అప్పట్లో కేసరపల్లిలో మందిరం కట్టేస్తే వాళ్ళు అక్కడికి అడ్డుపడ్డారు. ఏదో వచ్చి కట్టేసాం, కానీ తర్వాత చాలా ఆటంకం అయింది.
ఆటంకం అయిన తర్వాత ఇంకా కొంచెం అర్థమైపోతుంది ఇది తప్పు చేస్తాం, ఇది జరగదని. స్టిల్ డబ్బులు పోసాం కదా అనే తాపత్రయంతో ప్రయత్నాలు జరిగినాయి. పోలీసులు అవలా, ఎవరు అవలా, పొలిటీషియన్స్ అవలా, ఎవరి వల్ల అవలా. ఇంకా దిక్కులేక ఆ ఇంటికి తిరుగుతున్నామండి. తిరుగుతున్నప్పుడు పుల్లమ్మోళ్ళ అబ్బాయి రామకృష్ణ కనిపించిందంట. అమ్మా, ఎందుకు పాపము అయ్యగారు సంఘం అంతా ఇంటింటికి అటు తిరుగుతారు, మన స్థలం ఉందిగా, మన స్థలంలో ఆ మందిరం ఓపెన్ అయ్యే వరకు ఇక్కడ మందిరం కట్టుకోమనండి, మన స్థలం ఖాళీగానే ఉందిగా, ఏమైంది మనకి అని చెప్పాను. ఆ మాట 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత నెరవేర్పులోకి వచ్చింది. వాళ్ళు ఒరగడ్డ వామంతా ఖాళీ చేశారు, చెట్లన్నీ కొట్టేసేసాం, మందిరం కట్టేసేసాం, బాగానే ఉంది. వాళ్ళ స్థలంలో దేవునికి చోటు ఇచ్చారు, కానీ ఆ భార్యాభర్త హృదయంలో దేవునికి చోటు వల్ల నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వారికి ప్రార్థన చేసినా ఇదే ప్రార్థన చేస్తాయా, వాళ్ళ స్థలంలో నీకు చోటు ఇచ్చారు కానీ వారి హృదయంలో నీకు చోటు ఇవ్వాలి. నీకు 10 ఎకరాలు ఉంటే ప్రభువుకు రాసిస్తే పెద్ద విషయమేం కాదండి. మా దగ్గర రూఫస్ అందని పనిచేసేవాడు, అయ్యగారు వాళ్ళ నాన్నలుడు, ఒక 6 నెలలు తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ సేవకు ఆయన ఒక ఆవిడకున్న దాంట్లో 5 సెంట్లు రాసిచ్చేసింది. మందిరమే కట్టుకో, ఇల్లే కట్టుకో, నేను నీ పరిచర్యకి ఇచ్చేస్తున్నానంటే 3 సెంట్లు పైన మందిరం కట్టి కొంచెం స్థలంలో ఆయన మాత్రం చిన్నగా ఇల్లు కట్టుకుని ఇప్పుడు అక్కడ పిడుగురాళ్ళలో పరిచర్య చేస్తున్నాడు. నేనేం చెప్తున్నానంటే, నీకు ఎంత ఉన్నప్పుడు ఎంత దేవునికి స్థలం ఇవ్వడం గొప్ప విషయం కాదు, అది నీకేం మేలు తెచ్చిపెట్టదు. అంటే అది నీకు భౌతికంగా ఏమన్నా ఆర్థికంగా ఉంటే కొంచెం ఇబ్బందులు తీరుతాయేమో, కానీ నీ ఆత్మకు, నీ జీవానికి, నీ కుటుంబానికి జరిగే మేలే ఉండదు అక్కడ. నీ స్థలంలోనో, నీ ఇంట్లోనో, నీ గోడల మీదో, నీ కారు మీదో, మీరు ఏనాడన్నా నా బైక్ మీద ఒక పేరు చూసారా దేవుడిది? అలాగని నేను పాపిస్తుండా, నా బైక్ మీద దేవుడి పేరు రాసుకోకపోతే, ఆ సింబల్ సిలువేం వేసుకోకపోతే నేను పాపిస్తుండా కాదు. నాకు అసలు ఆ మైండ్ రాలా అవకాశం. కానీ నేనేం చెప్తున్నాను, నా దేవుడు ఎక్కడుంటే నన్ను వాడుకుంటాడు, కానీ బైక్ మీద ఉంటేనో, కారు మీద ఉంటేనో, ఇంటి మీద ఉంటేనో, గోడ మీద ఉంటేనో, ఏమండి, లేకపోతే ఫోన్లో వాల్ పేపర్ మీద ఉంటేనో కాదు. కొంతమందికి ఫోన్ చేస్తే ఏసే పాట వచ్చిందండి, సరే నిజంగా భక్తులానంటే వేరే ఉంటుందండి. నేను అంటున్నాను, దేవునికి నువ్వు ఎక్కడో భౌతికమైన చోట, నీ వాటిల్లో, నీ దానిలో ఎక్కడో ఒక చోట ఈ పచ్చబొట్టు పిచ్చోళ్ళు ఉంటారన్నమాట. ఏసే బొమ్మలు కూడా పొడిపించుకుంటారు. రే బాబు, అసలు ఆయన చెప్పాడు దేహం నాదిరా, మీరు పచ్చబొట్లు పొడిపించుకోవద్దు అని చెప్పారు. ఇప్పుడు అంటే బైబిల్ తెలియని వాళ్ళు ఎవరన్నా కొంచెం పెద్ద అయిన తర్వాత ఆడింటికి వెళ్ళి వాడు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పటికి ఒక కట్టుకుంటున్నా చూడనుకో, అమ్మ ఏమేంద్ర అనేది, ఏం కాలేదు మమ్మీ, ఏం కాలేదు కథ చూపించాలంటే ఆడు మొత్తం ఓపెన్ చేపిస్తే అమ్మ ఐ లవ్ యూ అని రాసాడు అనుకో, ఆ అమ్మ ఎంత ముగిసిపోద్దో కదా, నా కొడుకు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, అమ్మ ఐ లవ్ యూ అని రాశాడు. అటు రాసినోడు అలా మంది నిరగొట్టేసాడు, నాకు తెలుసు ఒకడు. ఇక్కడ చోటిస్తే కాదండి, ఒక 5 నిమిషాలు వచ్చుకుంటాడు, చెక్కేస్తాడు, పేరు వచ్చేద్ది, నీ బొమ్మే, నీ పేరు. ఎంత ప్రేమించకపోతే ఇక్కడ వేసా, ప్రేమ ఇక్కడ కాదు ఉండాల్సింది, పనికి మాలిన ప్రేమ. స్తోత్రం చెప్ప, ఇక్కడ చోటు ఇవ్వాలి, ఇక్కడ చోటు ఇవ్వాలండి. మార్త ఇంట్లోనే చేర్చుకుందంట, మరియు గుండుల్లో చేర్చుకుందంట. గుండుల్లో చేర్చుకున్న ఆవిడ, పాదాల ఎద్దు కూర్చుకున్న ఆవిడ నెమ్మదిగా ఉంది, ఆయన మాటల ద్వారా ఇంపుగా ఉంది, సువాసనగా ఉంది. ఎంత మాత్రం చేర్చుకుని గుండుల్లో చేర్చుకోలే చూడు, ఈయనకి ఏం చేసి హడావుడి పడుతుందంట. ఆయన అన్నాడమ్మా, విస్తారమైన పనులు విచారమేగా, మరియ ఉత్తమమైనది ఏర్పరచుకుంది. ఈ రోజు కొంతమందికి వాళ్ళకి 24 గంటలు కూడా చాలు. ఉదయం లేచారా, లేచిందే పరుగు, లేడు పరుగు. ఏసే అన్నాడు, మీరు వేకునే లేస్తున్నారు, చాలా రాత్రి పడుకుంటున్నారు, కానీ తన ప్రియులకి ఆయన ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తాడంట? వాళ్ళు నిద్రిస్తూ ఉన్నా తన ప్రియులకి ఇస్తాడంట. కొంతమంది ఉదయం 4 గంటలకు లేస్తారు,
రాత్రి 12 అయిపోద్దండి, 11 అయిపోద్దండి. ఇంత కష్టపడి ఒక 5 ఏళ్ళ నుంచి ఈ రోజుకి జీవితం ఏమన్నా మారిందా? అక్కడే ఉంది. ఈ గొయ్యి పుడుతానికి ఇటు గొయ్యి తీశారు అంతే, అంతమించి ఏం మార్పు లేదు. గొయ్యి పుడింది కంటే ఇది పుడితే ఇక్కడ గొయ్యి తీసావుగా, ఇది నీ స్థలమేగా, అంతే తప్ప వాళ్ళ జీవితంలో ఏం మార్పు లేదు. దేవుని వాక్యము తెలియక, దేవుని ద్వారా దీవించబడే మార్గంలో తెలియక వాళ్ళ ప్రయాసంతా బుడిదలు పోసుకుంటున్నారండి. చాలా మంది వేకునే లెగుస్తున్నారు, చాలా రాత్రి పడుకుంటున్నారు. ప్రభువేమో తన ప్రియులకి ఇస్తున్నాడంట. ప్రభువు లేని కష్టం వ్యర్థం, ప్రభువు లేని ప్రయాస వ్యర్థం, ప్రభువు లేకుండా ఏదైనా చెయ్యి వ్యర్థం. నువ్వు ఇంత వాక్యం విని కూడా నిర్లక్ష్యంగా ఉంటే వ్యర్థం. వార్త విస్తారంగా ప్రయాసపడుతుంది, విచారమే మిగిలిందంట. నీలో ఎవరికన్నా విచారం ఉందా? విచారం ఉందనే వాళ్ళు యథార్థంగా చెప్పండి, ఒంటరిగా ప్రభువుతో ఎంత సమయం గడుపుతున్నావో నువ్వు చెప్పు. విచారం ఉందా దీని గురించి అన్నా? పాస్టర్ గారు నీకేం తెలుసు నా బాధ? ఓకే, నాకు తెలియదండి. దీనికి ఆన్సర్ చెప్పు. నీ జీవితంలో దేవునికి నీకు మధ్య ఉన్న ఒంటరి అనుబంధం అనుదినము ఎంత సమయం కేటాయిస్తున్నావో నాకు చెప్పు. అప్పుడు చెప్తా నీ విచారాల కారణం ఏంటో నేను చెప్తాను. ఎవరెంత సమయం కేటాయిస్తున్నారు? మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారండి? గంట. మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారండి? మీరెంత సమయం? పావు గంట. మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారు? గంట. జాబ్ మానేసినాక, జాబ్ ఉన్నప్పుడు గంట. మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారండి? గంట. ఎంత సమయం? 30 గంట. ఎంత సమయం కేటాయిస్తున్నారండి? గంట. గంట అంటే భార్యాభర్త కలిసి చేసే ప్రార్థన గురించి చెప్తున్నారు, ఒంటరిగా చేస్తున్న ప్రార్థన? ఒంటరిగా చెప్తున్నారా? మరి కలిపేసి పక్కనోడి అకౌంట్లో కూడా మన అకౌంట్లో లాక్కోవద్దు. ఇప్పుడు ఉదయం గంట ప్రార్థన మనం చేస్తున్నాం అనుకున్నారా? గంట చేయట్లో ఏకీపిస్తున్నాం అంతే. ఇప్పుడు ఒకటే గంట చేసింది, లాక్కి గంట అవజేసింది. ఇంట్రా అంటే గంట అయిపోయింది. సరే, మంచిదే. నేను అన్నాను, ఆ ప్రార్థన ఇక్కడి నుంచి వచ్చిందా? అసలు నువ్వు ఆ రోజు విచారపడవు. ఇక్కడి నుంచి చేసిన ప్రార్థనను బట్టి ఇక్కడ దైవిక సన్నిధి నింపబడినప్పుడు ఏ వార్త, ఏ విషయం, ఏ విషాదము నువ్వు ఆల్రెడీ ప్రార్థన మూలంగా హృదయములో దైవిక సన్నిధి నింపబడిన తర్వాత, దేవుని ఆత్మ నిన్ను సంధించి వెళ్ళిన తర్వాత నువ్వు వినే ఏ వార్త నువ్వు హృదయాన్ని ఏమీ చేయలేదు. రెస్పాండ్ అయ్యే విధానం వేరేగా ఉంటుంది, నువ్వు రియాక్ట్ అయ్యే విధానం వేరుగా ఉంటుంది, నువ్వు ఇన్వాల్వ్ అయ్యే విధానం వేరుగా ఉంటుంది. ఈ హృదయం పెట్టకుండా ప్రార్థన చేసి కొంతమంది అసలు ఆమె ఏం చెప్తాడు, ఆమె అల్బలే అవ చెప్తారండి. ఆమె అంటారు కూడా, పిల్లలు కనుక ఎక్కాల చెప్పి డామ్ అన్నట్టు, ఏమండి వెళ్ళిపోయి అంటారు. ఇక్కడి నుంచి ప్రార్థన వచ్చి ఇక్కడి నుంచి ముగించబడితే, ఇక్కడ దేవుని సన్నిధి నింపబడితే ఒంటరి ప్రార్థనలో నేను అంటున్నాను, నువ్వు నింపబడిన దైవ సన్నిధిని బట్టి నువ్వు అనుభవించే సమాధానం, నువ్వు అనుభవించే శాంతి వేరుగా ఉంటుందండి. వాళ్ళ కథే వేరుకుంటుందండి. కొంతమంది ఇక్కడి నుంచి ప్రార్థన రాదు, చేయాలి కదా, ప్రభు టైం అయిపోతుంది, ఈ పూటకి ఇది సరిపెట్టుకో, రాత్రి మళ్ళీ ప్రార్థన చేస్తాం ప్రభు, ఏదో మెరిపెత్తారు చూడు కొంతమంది. గాబరానేనండి ఎంతసేపు ఒక చిన్న విషయం 5 నిమిషాలు అయిపోయే విషయం కూడా వాళ్ళకి సాగుతూ ఉంటుంది, 5 గంటలు సాగుతూ ఉంటుంది. అది తెవలదు, అది అవ్వదు, అది చిన్న పరిష్కారం, డింగిని వెళ్ళిపోయే పని. మార్తా, విస్తారమైన పనులు, విచారం వస్తుందమ్మా నీకు, విచారపడుతున్నావు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి వాక్యం వింటూ కూడా నువ్వు విచారంతో మిగిలిపోతున్నావు, క్రియల్లో పెట్టట్లేదుగా. మరియా ఉత్తమమైంది ఏర్పరచుకుందంటండి. మనం ఏర్పరచుకోలేమా? కొన్ని అడ్జస్ట్మెంట్లు చేస్తే చాలండి. నీ బైబిల్ రీడింగు, నీ ప్రేయర్ లైఫ్ కలిపి మినిమం 2.5 hours ఉంటే లైన్లో ఉన్నావు. సరే, ఒక 5 తీసేసిన 2 hours బైబిల్ రీడింగ్ ప్లస్ ప్రేయర్ లైఫ్ 2 కలిపి మినిమం 2 hours ఉందా? ఓకే, లైన్లో ఉన్నావు. నువ్వు ఎంతో కొంత గాబరా కొంచెం దిగుని ఉంటావు. నేను అంటున్నా, ఒంటరి ప్రార్థన ఎంత విలువైందంటే మీకు మరో సంఘటన చూపిస్తాను రండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం మొదటి మాట చదవండి. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులుగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను.
ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఎందుకని? అది మీకు తెలిసిన ఆన్సరే, నేను కొత్తది చెప్తానండి. ఇప్పుడు మొన్నే 40 రోజులు చేశాడు అంటారుగా, ఎంత ఒక్కడే 40 రోజులు ప్రార్థన చేస్తే ఎంత మనుషులకి దూరం అయిపోయిన మనసుతో, అంటే ఆ వెలితి ఉండాలి. మనుషులు ఒంటరిగా ఉండేటప్పుడు మనుషులు కోరుకుంటారండి. నువ్వు ఎవరితో అన్న మాట్లాడడం మొదలు పెడితే ఆడిని నువ్వు వదిలిపెట్టట్లేదా? ఎవరి దగ్గర కన్నా వెళితే నేను వదిలిపెట్టట్లేదా? అర్థం చేసుకోడు, ఒంటరిగా ఉన్నాడు. ఆడు కన్వర్జేషన్ సాగదీసి ఇంకాసేపు ఉండు ఇవాళ మా ఇంటికి ఉండని చెప్పి సాగొడుతున్నారు అనుకో, అర్థం ఏంట్రా అంటే వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడు చుట్టాలు వెళ్ళని ఇంటికి ఒక చుట్టం వెళ్ళాడు అనుకో, అలాంటి వదిలిపెట్టరు. ఇప్పుడు ఫోన్ చేయడానికి ఎవరన్నా ఫోన్ చేశారు అనుకో, ఆడ వదిలిపెట్టు. ఆ ఒంటరితనంలో ఎవడు దొరికాడు వాళ్ళతో కాస్త టైం ఎక్కువ. ఇప్పుడు మోషే ఆల్రెడీ లోన్లీగా 40 days పైన గడిపొచ్చాడుగా, కింద మొన్నగా వచ్చింది, 2-3 రోజులు కూడా అవలా. మళ్ళీ ప్రభు ఏమన్నాడు? మళ్ళా రమ్మంటున్నాడు. ఇప్పటి వరకు మనిషిని చూడకుండా 40 రోజులు ఆల్రెడీ గడిపొచ్చాడు. కిందకు వచ్చి పెద్ద రణరంగం అయిపోయింది, పైన ప్రశాంత కిందకు వచ్చి వెళ్ళిపోయింది. ప్రభు అన్నాడు, సరేలే ఈసారి వచ్చేటప్పుడు మనం తోడు తెచ్చుకో, మరీ 40 రోజులు అంటారుగా ఉంటావు. అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. మొన్నటిదాకా 40 రోజులు లోన్లీగా ఉన్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? నెక్స్ట్ టైం కూడా అదే రోజులు నీతో పాటు ఏ నరుడు కూడా కొండంచుకు కూడా రావద్దు. ఏమండి, నీకున్న కుటుంబం ఎంత, నీకున్న బంధురికం ఎంత, నీకున్న సహవాసాలు ఎంత, మొత్తం లెక్కడితే ఎంత చెప్తావు? రోజు మీట్ అయ్యి కన్వర్జేషన్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు మహా అయితే? నీకు మొత్తం సర్కిల్ ఎంత ఉంటుంది నీకు? మోషే లెక్క 30 లక్షలు. అందరి బాధ అయింది. ఒకరిని పైకి పట్టుకొచ్చి నీకు ఆలుగోళ్ళు చెప్తా ఉంటాడు. అవునా కదా? భార్యాభర్తలు రాత్రిపూట పడుకునే ముందు మాట్లాడుకుంటే ఏమండి ఉన్న భారాలు మాట్లాడుకుంటారా, దేవుడి గురించి మాట్లాడుకుంటారా? ఇప్పుడు ఒంటరిగా దేవునితో గడపాల్సినోడు మోషే పక్కన ఒకడిని వేసుకొచ్చాడు అనుకో, అయ్యా అసలు ఆ దూడని ఎక్కడి నుంచి చేయాలని ఆలోచన పుట్టింది చెప్పనా? ఆల్రెడీ స్టోరీ అయిపోయింది. ఇప్పుడు ఒకడు వచ్చాడు అనుకో పక్కన, ఈడేం చెప్తాడు? అయిపోయిన చాటు భర్తమంతా తిప్పి 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 మోషన్ పిప్పి చేస్తాడు. ఏసే చెప్తున్నాడు, ఎవ్వడొద్దు, నువ్వు అక్కడివే రా. ఈ రోజున మనకి మనుషులను విడిచిపెట్టి ప్రభు దగ్గరకు రాగలిగితే ప్రభు నీకు ఇవ్వడం ఆయనకొచ్చు, ప్రభు నీతో మాట్లాడుతూ ఆయనకొచ్చు. ఈ ఉపాసలు ప్రభు నీతో మరలు కదా. నీ ఒంటరి ప్రార్థన ఇంప్రూవ్ చేయి. మోషేలాగా అన్ని పక్కన పెట్టాలి, అన్ని పక్కన. నువ్వు మోకాళ్ళు వేసినప్పుడే ఏవండి ఫోన్ ఎందుకు వస్తుంది? బైబిల్ తీసినప్పుడే ఫోన్ ఎందుకు వస్తుంది? బైబిల్ తీసినప్పుడే పక్కింటోడు ఎందుకు వస్తున్నాడు? నువ్వు ఒంటరిగా దేవునితో గడిపితే బాగుపడిపోతావు కదా. బాగుపడిపోతే దేవుడు సాతాను గడికి ఉపయోగపడతావా? పడవు కదా. నేను అంటున్నాను, రాత్రి వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. కింద ఉన్న భార్యని, 2 పిల్లలని, అన్న కుటుంబాన్ని, అక్క కుటుంబాన్ని, గోత్రం వాళ్ళని, 12 గోత్రాలని, ప్రజలందరినీ విడిచి పైకెళ్ళి 7 రోజులు గడిపితే 8 లక్షల మందిని వదిలేసి వస్తే ఆయన కోట్ల మందిని వదిలేసి మోషేను కలుసుకుంటా కొండ మీదకి వచ్చాడు. ఏమండి, నువ్వు దేవుని మాట పొందుకోవాలనుకుంటున్నావు, దేవుని చిత్తమును వాక్కును సరాసరి వినాలనుకుంటున్నావు, నువ్వు ఎంత వాటిని విడిచిపెట్టి రావాలో తెలుసా? ఏమండి, ఈ రోజున ఏ మనిషి మూలంగా దేవునికి దూరం అయిపోతున్నావో, ఏ మనిషి మూలంగా దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వలేకపోతున్నావో ఒకరోజు పశ్చాత్తాపడతావు. అది ఈ రోజైతే బాగుంటుంది. ఎందుకంటే నా మాట చాలా జాగ్రత్తగా నువ్వు నీ లెక్క ఒంటరిగా చెప్పుకోవాలి తప్ప ఒకడు వచ్చి నా మూలంగానే పాపం వాళ్ళు నీతో గడపలేకపోయారయ్యా అని చెప్పి ఎవడు చెప్పగలడు? ఒకరిని తీసురా. నా మూలంగానే ప్రభువా నీ బిడ్డ నీతో గడపలేకపోయిందని ఎవరు చెప్పగలరు సంజాక్షి? మరి నువ్వు మనుషుల మూలంగా దేవుని పోగొట్టుకుంటున్నావు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనుషులకి ఇచ్చి దేవుడిని దుఃఖపెడుచున్నావు. దేవుడు ఆశగా నిన్ను కలుసుకుందామని నిర్ణయించిన సమయంలో నువ్వేమో మనుషులతో ఫోన్లలో వీటిలో నువ్వు కేటాయించబడుతున్నావు. ఏమండి, ఆ మనుషులు వచ్చి అయ్యా 5 గంటల ప్రార్థన చేస్తాడంట, నేనే ఫోన్ చేసి మాట్లాడాను,
నా మూలంగానే నీ వాక్యాన్ని పాటించట్లా, నా మూలంగానే నీ మందిరం మానేస్తుంది, నా మూలంగానే నీతిగా ఉండట్లేదు. నీ పక్షంగా వచ్చి సాక్ష్యం చెప్పి ఒకరిని పెట్టుకోని బట్టరా. ఆడి గురించి ఆడే ఆడవలేడు, నీ గురించి ఆవిడ లెక్క చెప్తారు వచ్చి. నా గురించి నేను లెక్క చెప్పగలుగుతాను ప్రభు నిలదీసి అడిగితే, నీ గురించి ఎవరు లెక్క చెప్తారు? అలాంటి మనుషుల గురించి, అలాంటి మనుషుల కోసం ఈ రోజున ఈ 2025 సంవత్సరం 10వ నెల ఈ దినం వరకు కూడా మన సమయాన్ని ఎంత వృధాగా వాళ్ళ కోసం ఖర్చు పెట్టేశామంటే దాని మూలంగా వాడికి ఆనందం కలగట్లేదు, వాడి పక్కన మనమే చదువు చెప్తాడు, మనకి మిగులుతుంది ఏమీ లేదు. మనుషుల ఎంటర్టైన్మెంట్ కోసం దేవునికి ఇచ్చే సమయాన్ని పాడు చేస్తున్నావా? నీ విలువైన సమయాన్ని మనుషులను తృప్తిపరచడానికి, మనుషులను హ్యాపీ చేయడానికి నీ శ్రేష్టమైన సమయాన్ని దేవుడికి ఇచ్చే సమయం వృధా చేస్తున్నావా? ప్రభువు చెప్పాడు, మొన్నేగా 40 రోజులు అక్కడనే ఉన్నాను బోరు. నువ్వు అక్కడవే రా. ఆయన ఒక్కడే అన్ని వదులుకుని వచ్చాడు కాబట్టి ప్రభువు కూడా ఆ దేవదూతలన్నీ విడిచిపెట్టి మోషను కలుసుకుంటానికి వచ్చాడు. నాతో ప్రభువు మాట్లాడాలి, నాకు ప్రభువు మేలు చేయాలి, ప్రభు నాతోనే చెప్పాలి, అన్నీ జరుగుతాయి. కానీ నువ్వు ఎన్ని విడిచిపెట్టి ప్రభువుతో హృదయపూర్వకముగా పరవశించగలుగుతున్నావు? ఉత్తమైన అనుభవంతో ప్రభువు కాళ్ళు పట్టుకుని ఎంత సమయం ఉండగలుగుతున్నావు? ఇన్నాళ్ళు నేర్చిన భక్తిదా? మార్తలాగా ఉన్నానా, మరియలాగా ఉన్నామా? అంతా మార్తలాగా ఉన్నాం. ఉత్తమైన అనుభవానికి ఎప్పుడు రాగలవు అనేది నీకేమని తెలుసా? ఈ రాత్రి నిర్ణయం తీసుకోకపోతే నువ్వు ఎప్పటికి రాలేవు. ఈ రాత్రిని గ్రహించుకోకపోతే నువ్వు ఎప్పటికీ రాలేవు. నేను చెప్తున్నా, మనుషులకి ఇవ్వాల్సిన సమయంలో వారికి సమయం కేటాయించాలి తప్ప దేవుని సమయం తీసుకెళ్ళి వారికి దోచిపెట్టకూడదు. దేవునికి కేటాయించుకున్న సమయం తీసుకెళ్ళి వారికి ఎప్పుడూ కూడా దోచిపెట్టకూడదు. ఈరోజు దౌర్భాగ్యం ఏంటి చెప్పనా? మనకు సమయం ఉన్నప్పుడు మన సమయాన్ని దోచుకుంటున్న అతి విలువైన ప్రాముఖ్యమైన ఆయుధం ఏంటనంటే, భలే చెప్తుంది, ఫోన్ నోట్లేదా? ఇప్పుడు తగ్గించావు. ఆడు ప్రార్థనలోనే తనగా కూర్చునేవాడు, వాడు ప్రార్థనలోనే తనగా కూర్చునేవాడు. సరే, ఆవిడ ఆన్సర్ బాగా చెప్పింది, నవ్వక్కర్లేదు మీరు. అందరం దోషులే ఈ విషయంలో. గమనించు, నువ్వు ఫోన్లో వాక్యం చూసావా, ఈ మాట నీకు వర్తించదు. కానీ నువ్వు ఫోన్లో ఒకవేళ ఏమండి బ్రీఫ్గా కొద్దిపాటి వార్తలు చూసావా, నీకు వర్తించదు. కానీ ఆ సమయాన్ని కూడా నీ భౌతికమైన వాటికో లేకపోతే దైవికమైన వాటికో ఉపయోగించుకోవచ్చేమో కదా. ఏమండి, ఎప్పుడన్నా సంఘంలో ఎప్పుడన్నా ఒంటరిగా కూర్చుని నీ ప్రార్థన కూడా అయిపోయిన తర్వాత నువ్వు వాక్యం చదవడం కూడా ఎప్పుడన్నా ఒక్కసారి సంఘంలో ఉన్న విశ్వాసులు అందరి పేర్లు ఒక చోట రాసుకున్నావా? నీకు సంఘానికి వచ్చి అందరి పేర్లు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ శ్రమలు నీకు తెలుసా? ఆ ఒంటరి సమయంలో దేవుని సంబంధమైన విషయాలు ధ్యానిస్తే బాగుంటుంది కదా. బాగుంటుందా, బాగోదా? నీ సమయాన్ని, నీకు ఖర్చు పెట్టగా మిగిలిన సమయాన్ని దీనికి ఖర్చు పెట్టే బదులు దాన్ని సరిగా దేవుని విషయాల కొరకు ఉపయోగిస్తే ఎంతగానో మన సంఘం వర్ధిల్లిద్దండి. సేవకుడు ఒకటే చేతి వర్ధిల్లిపోద్దా? ఆ కూడా ఉన్నవాళ్ళు నేర్చుకోవాలి. నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న సంవత్సరంలో ఒకసారి బైబిల్ కంప్లీట్ చేస్తానికి నాకు తిప్పలు పడతాను. ఏమండి, ఇప్పుడు మీకు వాక్యం చూసుకోవాలి, శనివారం మళ్ళీ వాళ్ళకి వాక్యం చూసుకోవాలి, రేపు ఆదివారం వాళ్ళకి వాక్యం చెప్పాలి, మీకు వాక్యం చెప్పాలి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నా బైబిల్ రీడింగ్ వెళ్ళాలి. వెళ్ళకపోతే పని అవ్వదు. నీకు అర్థమైందా? ఎంత నేను బిజీగా ఉన్నా బైబిల్ రీడింగ్ అలా వెళ్ళాలండి. నువ్వు ప్రభువుని ధ్యానించాలండి, ప్రభుతో ఒంటరి గడపాలండి. మొన్న పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చాడు, బ్రదరు మీకున్నంత ఆహ్లాదకరమైన వాతావరణం నాకుంటే నా అంటున్నాడు. నా భయం ఏంటంటే ఈ భాగ్యం ఎంతకాలం. ఆయన చెప్తున్నాడు, ఆయనే చాలా మంది చెప్పారు, నీ ఉన్న ధన్యత మామూలు ధన్యత కాదు, ఉన్నప్పుడు బాగా ఉపయోగించుకున్న తర్వాత దొరకదేమో. ఆ మాట ఏంటని భయం వేస్తుంది. ఆ దేవునితో గడిపే సమయం లేకపోతే నా ఆత్మీయతను మాత్రం నేను కాపాడుకోవాలి, ఆ సంఘాలను మోయాలి కదా. ఏమండి, సంఘాలను మోయాలంటే నేను దేవుని ఆత్మభారంతో నింపబడాలంటే నేను ధ్యానించేవాడిగా ఉండాలి కదా. నువ్వు ధ్యానించాలి కదా. ధ్యానించడం అంటే ఒంటరిగా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత బైబిల్ గ్రంథం క్రమబద్ధముగా తీసి
బైబిల్ గ్రంథాన్ని తీసి దేవా నాతో మాట్లాడమని చెప్పని చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటే ఎలాగుంటుందంటే నీ గుండె మండుతూ ఉంటుంది. కీర్తనలు 39:3 చదవండి. నా గుండె నాలో మండుచుండెను. ఎందుకు? నేను ధ్యానించుచున్నప్పుడు మంట పుట్టెను. నీకు ఎప్పుడన్నా వాక్యం నువ్వు చదువుకుంటున్నప్పుడు మంట పుట్టిందా? ఇన్నాళ్ళు ఎప్పుడు అనుభవాలా? నువ్వు ఒంటరిగా ప్రార్థన అయిపోయినా బైబిల్ తీసి వాక్యం చదువుతుంటే నీకు ఎప్పుడన్నా మంట పుట్టిందా? కడుపు మంట కాదు, కడుపు మండిపోయిందంటే వాడి మీద అంటారు. కడుపు మంటే సాధించదు. వాక్యం తీసి చదువుతుంటే మంట పుట్టిందా గుండెల్లో? భయం పుట్టింది, ఓకే, మంచి అనుభవం. ఇంకా జ్ఞానం వచ్చింది, ఇంకా సంతోషం వచ్చింది, ఇంకా మంట పుట్ల. కొన్ని అనుభవాలు అయితే సాధిస్తున్నారు ఎట్లా కొట్ల. జ్ఞానం వస్తుంది, సంతోషం వస్తుంది, భయం వస్తుంది, వెరీ గుడ్. ఇంకా మంట పుడుతుంది, తెలియలా? మంట పుట్టడం అంటే ప్రభువు కొరకు నేను ఇది చెయ్యాలి కదా, చేయలేకపోతున్నానే అని చెప్పని ఆ తపన అంతరంగాన్ని వేడెక్కించడం అనమాట. అమ్మో ప్రభు ఇది కోరుకున్నాడా, ఇది చేయట్లేదని మంట పుట్టడం అనమాట. ఆ వేదన పుట్టింది కడుపులో. కనుక నీకు చూసి 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 వీడు ఇలా చేస్తున్నాడా అని చెప్పని మండిపోద్దు చూడు. గుండెల్లో దేవుని మాటను బట్టి నీకు మంట పుట్టింది. మొన్న ఒక రోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకుని వాకింగ్కి వెళ్దాం కదా అనుకుంటానే, వాక్యం చదివేసి వెళ్ళిపోదాంలే, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పని యథాప్రకారం ఇర్మియా తర్వాత వాక్యాలు చదువుతున్నా. మీకు చెప్పే కదా, చదువుతున్నప్పుడు రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించడం, నీ హృదయం కుమ్మరించి, నీ చేతులు ఎత్తి, నీ పసిపిల్ల కృప, ఈ వాక్యం నాకు కనబడిందండి. ఇది ఒక ఫస్ట్ టైం ఏం కాదు, 20-30 సార్లు వాక్యం చదివే ఉంటాను ఇప్పటికి. కానీ ఆ వాక్యం చదువుతున్నప్పుడు మంట వచ్చేస్తుంది గుండె. ఇది నొప్పిగా ఉంది, ఈయన గుండెలో మంట వస్తుంది. మంట వస్తామంటే ఎస్డిడి మంట కాదండి, ఆత్మకు తెలిసిద్ది. అది అవుతుంది, అది ఎస్డిడి మంటలు కాదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు గుండెకి నొప్పి వచ్చేస్తుంది. ఒక తెలియని భారము గుండెల మీద ఎక్కేసినట్టు గాలాన్నంట పరిస్థితి వచ్చేస్తుంది దేవుడు మాట్లాడుతున్నప్పుడు, మంట పడుతున్నప్పుడు. ఏదో ప్రభు నాకేదో చెప్తున్నాడే, ప్రభు నాకేదో చెప్తున్నాడే అన్నప్పుడు పరిశీలించుకుంటే అసలు ఉదయకాల ప్రార్థన ఎలాగుంది? 10 నిమిషాలు, 15 నిమిషాలు, పావుగంట, అరగంట, అంతే, అంతమించి లేదు. ప్రభా నాకేదో చెప్పాలనుకుంటున్నావు, నాకు అర్థం కావట్లేదు, ఏం ప్రభా? ఆ బైబిల్ అక్కడ మూసేశాను, ముందు ఇది ఏంటి తేలాలి, షూ వేసుకున్నాను, వాకింగ్కి వెళ్ళిపోతా ఉన్నాను. ఉదయకాల ప్రార్థన నాకేనా, అందరికి కావాలా? సంఘంలో ఎంతమంది ఉదయకాల ప్రార్థన చేస్తున్నారు? ఎన్ని గంటలకు చేస్తున్నారు? ఎంతసేపు చేస్తున్నారు? ఇప్పుడు కాదు, అప్పుడు ఇసలు మొదలు అవ్వకముందు 10 నిమిషాలు, పావుగంట. ఎన్నింటికి లెగుతున్నారు? 6, 7. ఓకే, నాకు అనిపించింది ఇది ఒక్కడితో అయ్యే అవ్వారం కాదు, ఒక్కడికే అవ్వాల్సిన అవ్వారం కాదు. ప్రభు ఏదో గట్టిగా చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇది నాతో పాటు అందరికీ అభ్యాసం చేయాల్సిన విషయం. ఉపవాసాల ముందు ప్రభు ప్రత్యేకంగా ఈ మాట నాతో మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి, ఈ మాట కన్నా ముందు నాతో చక్కగా నిలవబడితే చాలని చెప్పి నాకు ఉపవాసాల్లో ఇచ్చిన మాట అదే. ప్రతి ఉపవాసాలకు మాట దక్కిద్దే. ఈ ఉపవాసాల్లో మన మాట చక్కగా నిలబడి నీతో మాట్లాడే పని ఉందని చెప్పి ఆ మాట ఇచ్చాడు, ఆల్రెడీ అయిపోయింది అది. దానికన్నా ముందు దాని తర్వాత ఈ మాట ప్రత్యేకంగా మాట్లాడుతుంటే ఏం చేయమంటావు ప్రభువా? ఉదయకాల ప్రార్థన, ధ్యానం, ప్రార్థన, దూపం. మంట పుట్టినప్పుడు ప్రభు నీకు బయలుపరిచే సంగతులు తెలుస్తాయండి. ప్రభు మనసుని మంట పుడితే తెలుస్తాయండి, లేకపోతే తెలియవండి. మంట పుట్టాలి. అయిపోయింది. ఈరోజు శనివారం కదా, జాషువాకి వీక్ ఆఫ్ అంట. ఫోన్ చేశాడు మధ్యాహ్నం 12 ఫోన్ చేశాడు. నువ్వు ఫోన్ చేసినప్పుడు అదే మాట్లాడుతున్నా. ఎంగేజ్ వచ్చింది నీకు? అయ్యగారు చాలా బాగుంది. ఏంటిది? ఉదయకాల ప్రార్థన చాలా బాగుంది. 2 రోజులు నేను ఉంటున్నా చివరి దాకా. నేను లెగిసేవాడిని కానీ 10 నిమిషాలు కూడా ప్రార్థన చేసేవాడిని కాదు, పడుకునేవాడిని. ఇది చాలా బాగుందండి. అసలు టెలిగ్రామ్ చాలా బాగుంది, ప్రార్థన చాలా బాగుంది. చక్కగా చాలా ప్లేస్ ఉంటుంది డాబా పైన, వాళ్ళది పెంట్ హౌస్ వాళ్ళది. వాళ్ళ రూమ్లో వాళ్ళు పడుకుంటారంట. ఈయన మాత్రం లేసి పక్క వచ్చేసి చక్కగా అక్కడ వాష్ ఏరియాలో బట్టలు ఉతుకునే చోట కూర్చుని ఈ ఫోన్ పెట్టుకుని చక్కగా ఏకీపిస్తున్నారంట. చాలా బాగుంది గారు. ఇది ఉపవాసాల వరకైనా కంటిన్యూ చేస్తారా? చూద్దాం జాషువా, తెలియదు మరి ఎలా ఉంటుందో. ప్రస్తుతానికి ఉపవాసాలాగా చేద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. చూద్దాం. నాకు అక్కడ విజయవాడలో కేసరపల్లిలో ఉపవాసాలు మొదలైనవి అంటే మళ్ళీ చర్చిలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు నేను ఏకేపిస్తానికి ఏదన్నా వర్కౌట్ అవ్వకపోవచ్చు. మీరు ఇంట్లో లేకపోతే అయిపోద్దండి, నాకు చర్చిలో అంతమంది ఉంటారు. సో నాకు అవ్వదు. సో చూద్దాం జాషువా అంటే పెడితే బాగుంటుంది ఏమో చూడండి.
నేను అంటున్నాను, ఈ ఒక్క ఆలోచనే కదా నాకు చాలా ఉన్నాయి. చూద్దాము, దైవికంగా స్టెప్ బై స్టెప్ ముందుకెళ్దాము. ఒక ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్, ఇంటరాక్ట్ అవడం అనమాట. టెలిగ్రామ్లో మంత్లీ ఒక ప్రోగ్రామ్ ఇంటరాక్షన్. ఈ నెలలో దేవుని దగ్గర నువ్వు పొందుకున్న వాక్యం ఏంటి, నూతన విషయాలు ఏంటి, నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది, నువ్వు తెలియపరచగలిగిన సందేశం ఏమన్నా సంఘానికి ఉందా, ఇలాగా కొంత ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది పెట్టే ఆలోచన కూడా ఉంది. దీని అంతటికి మూలం ఆది ఎక్కడ ఏర్పడింది? వాక్యాన్ని ధ్యానిస్తే ఒంటరిగా పుట్టే మంటను బట్టి దేవుడు చెప్పే సంగతి ఇప్పుడు నాకొక్కడికే దీవెనగా అవుతుందా, సంఘానికి దీవెనగా అవుతుందా? ఒంటరిగా దేవునితో గడపడం, ఒంటరిగా ప్రభువుని ధ్యానించడం, పాదాల దగ్గర కూర్చోవడం చాలా ఆశీర్వాదం తెలుసా, చాలా దీవెన తెలుసా. కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. తెలిసి కూడా చాలా మంది చేయరు, తెలియక చాలా మంది చేయరు, విని మరిచిపోతారు. నీకు ఆ మంట పుట్టాలంటే ఏం చేస్తావు చెప్పనా? ఈ రాత్రి విన్న వాక్యం మరొక వర్తమానం వినే వరకు నీ ప్రార్థనలో దీన్ని నువ్వు పొదగాలి. నీ ప్రార్థనలో నువ్వు దీనిలో ప్రభువుని అడగాలి. ఈ మాటలు నా జీవితంలో లేవే, వీటిని నా జీవితంలో కలగజేయి. ప్రార్థనలో పోరాడాలి విన్న వాక్యాన్ని బట్టి. నిన్న ఏ వాక్యం చెప్పాను? అది మొన్న చెప్పాను. ఎంత టైం పట్టిందో చూసారా? దేవుని వాక్యాన్ని అనేకమైన విషయాలు ఓవర్కమ్ చేస్తూ ఉంటాయి. ఏమవుతాయి? ఒక పేపర్ పెట్టి దాని మీద 10 పేపర్లు పెట్టావు అనుకో, ఇప్పుడు కావాల్సిన పేపర్ తీయాలంటే ఓవర్కమ్ అయిపోయినాయి అనమాట. ఇవన్నీ పక్కకి జరిగితే తప్ప అది కనపట్ల. నేను అంటున్నాను, ప్రార్థన మూలంగా నువ్వు ఏం చేయాలంటే ఎప్పుడు ఈ పేపరే పైన పెట్టాలి. ప్రార్థనలో ఎప్పుడు ఈ పేపర్ తెచ్చే పైన పెట్టాలి. పైన ఎన్నో పడతా ఉంటే ప్రార్థనలో నువ్వు విన్న వాక్యం తీసుకొచ్చి పైన పెడతా ఉండాలి. ఇప్పుడు నీ హృదయం ప్రభు కొరకు మండేదిగా ఉంటుంది, మండించేదిగా ఉంటుంది. మన మధ్యకు ఏమంటే గడ్డగట్టుకుపోయిన ఫారిన్ కంట్రీస్లో చలి ఎట్లా ఉంటుందో తెలుసా? వేడి 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 మరిగే నీళ్ళు వాడు బయటకు తెచ్చి అంటాడు. ఆడి గిన్నెలో నుంచి అటు బయటికి వెళ్తే అట్టా మంచిగా ఎట్లా పడిపోతుంది, అంత చలి ఉంటుంది. కొందరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అలాంటి గడ్డగట్టుకుపోయిన స్థితిలో వస్తారు. ఆ గడ్డగట్టుకుపోయినాడు 4 మండే కట్టెల మధ్య కూర్చుంటే తప్ప ఆడికి ముందు ఆ గడ్డ కరగదు, ఆడికి తడి రాదు, ఆ తడిపోయి పొడి రాదు, ఆ తర్వాత ఇప్పుడు మండడం. నువ్వు గడ్డ ఆడు గడ్డ అయితే ఏం మిగిలిద్ది? సంఘం అంతా గడ్డ కట్టుకుపోయిన స్థితిలో ఉంటుంది. మనం నలుగురు మండే కట్టులాగుంటే మనలో గడ్డగట్టుకుపోయినోడు ఒకడు వచ్చాడు అనుకోండి, వాడి పరిస్థితులు ఏవో, వాడి అప్పులు, వాడి బాధలు, వాడి కష్టాలు, వాడు ప్రభువుని ధ్యానించి ప్రభు మీద ఆశ పెట్టుకుని ప్రభు దగ్గర మేలు దొక్కుతుందని ఆ స్థితి ఏమీ లేదు. వాడు గడ్డగట్టుకుపోయి వచ్చాడు అంతే, అలాగో తోయబడ్డాడు. ఆ తోయబడినప్పుడు నేను అన్నా, మనం మండుతూ ఉండగలిగితేనే మనం ఆ మధ్యలోకి వచ్చినోడు మండుతాడండి. నేను అన్నాను, ఒంటరి ప్రార్థన లేకుండా నువ్వు ఎలా మండుతావు? ఒంటరిగా ప్రభుతో గడపకుండా ధ్యానం లేకుండా ఎలా మండుతావు? స్తోత్రం చెప్పు. ఈ మాట చూసావా? మత్తయి సువార్తలో 14వ అధ్యాయం 22-23 చదివి పెట్టండి. పంపివేయినంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన జన సమూహములను పంపివేసి మొత్తాన్ని పంపేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండెక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండేది. ఏమండి, వాళ్ళందరూ వచ్చి ఆయన మీద పడిపోతున్నారు కదా, ఆ స్టార్డమ్ని ఎంజాయ్ చేయొచ్చుగా ఆయన. ఏమండి, అంతమంది వచ్చి అయ్యా 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 అని నిలబడిపోతున్నారు కదా, మొత్తాన్ని తోలేసి ఆయన ఒంటరిగా కొండెక్కాడంట తండ్రితో సంభాషించటకు, ప్రార్థించటకు. అంత పరిచయం చేసినాక మళ్ళా ఆ బలం ఎక్కడ రిస్టోర్ అయ్యిద్దయ్యానంటే ఒంటరి గదిలో, ప్రార్థన గదిలో. నేను అదే చెప్తున్నా, మీరందరూ మనుషుల కొరకు దేవుణ్ణి దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారేమో. కొన్నిసార్లు నాకాలాగరిద్ది, కానీ గద్దింపు త్వరగా సరిచేసే ప్రయత్నం చేస్తుంది అనమాట. చూడు, యాకోబు అన్నను మోసం చేసిన తర్వాత అన్న చంపేద్దాం అనుకున్నప్పుడు తల్లి తండ్రి చెప్పారు,
బంధువుల్లోనే వివాహం చేసుకున్నా అన్న అని చెప్పని పంపించేసినప్పుడు జీవితాన్ని ఒంటరిగా ప్రారంభించాడు 40 ఏళ్ళ వయసులో. అప్పుడుదా కుటుంబంతో ఉన్నాడు, సాగిపోయింది. ఇప్పుడు జీవితాన్ని ఒంటరిగా ప్రారంభించినప్పుడు ఆ రాత్రి ఆయన దర్శించింది ప్రభు, ఆయనతో మాట్లాడింది ప్రభు. నేను నీకు తోడుగా ఉంటానని చెప్పినవాడు ప్రభు. ఆయన అన్నాడు అంటే అనుకున్నాడు, నువ్వు నాకు 28 అధ్యాయం తర్వాత చదువుకోండి, నువ్వు తోడుగా ఉంటే, నువ్వు నాకు నిజంగా చెప్పినంత ఇస్తే నాకు ఇచ్చినంతట్లో నీకు 10వ వంతు ఇచ్చేస్తాను. నువ్వు 10వ వంతు ఇచ్చేసి ప్రభు మనను పొందేద్దాం అనుకుంటున్నావా? ప్రభు ఇంకా ఆజ్ఞం పెట్టల, ధర్మశాస్త్రం ఇంకా తేలా. అబ్రహాం అయినా యాకోబైనా దేవుడు మాకు ఇచ్చాడు కదా అని చెప్పి దేవుడిది ఆ సంపాదనలో 10వ వంతు దేవుడికి ఇచ్చారు తప్ప ప్రభువు ముందు నీ కోరుతుంది బలిని కాదు, ఆస్తిని కాదు, ముందు అక్కడ చోటు కోరుతున్నాడు. ఎంత నమ్మకంగా దశంభాగం ఇచ్చే వ్యక్తివైనా మొక్కుబడిగా ఇచ్చేసాను కదా అనుకుని హృదయంలో ప్రభువుకు చోటు ఇవ్వకపోతే, ఈ చోటంతా మనుషులకు ఇచ్చేస్తే, ఏమండి నా తండ్రి దూరంగా వెళ్ళిపోమన్నాడు, నా తల్లి దూరంగా వెళ్ళిపోమంది, 40 ఏళ్ళు గడిపిన నా తల్లిదండ్రులు నాకు ఇప్పుడు తోడుగా లేరు, ఎవరైనా నీ తండ్రి దేవుణ్ణి అంటున్నాడు, నీ తాతయ్య దేవుణ్ణి అంటున్నాడు, నీకు తోడై ఉంటాను అంటున్నాడు, నేనేం మంచి పని చేశానని నాకు తోడై ఉంటున్నాడు, నేనేం ఉద్ధరించానో నాకు తోడై ఉంటాను అంటున్నాడు, ఏమన్నా ఆలోచన చేయాలిగా అంటున్నాడు. నువ్వు నాకు అన్నీ ఇస్తే, నువ్వు నన్ను దర్శించి నీ స్థలంలో ఇది రాయిని నిలబెట్టి నేను మంచి మందిరం కట్టేసేసి 10వ వంతు నీకు అర్పించేసి వెళ్ళిపోతా, వదిలిచ్చేసుకుంటావా ప్రభుని? ప్రభు నీతోనే ఉంటాను రా అంటే, నువ్వు నాకు ఇచ్చిన అంతట్లో 10వ వంతు ఇచ్చేసి నేను మందిరం కట్టేసి వెళ్ళిపోతా అంటున్నాడు. ప్రభువు కావాల్సింది అదా? ఆయన గుండెల్లో చోటు ఇవ్వడం మానేసేసి రాహేల్కి ఇచ్చాడు. ఐ లవ్ యూ అనుకుంటా ఎనమలు పడ్డాడు. ఈ ప్రేమ ఎవరికి ఇవ్వాలి? ఏమండి, నీ అందం చూసి ప్రేమించడు ఆయన, నీ ఆస్తిని చూసి ప్రేమించడు ఆయన. ఎవరినన్నా ప్రేమించావంటే రోడ్డు పక్కన బేకార్ని ప్రేమించడం అని చూపించు, అవుతారేంటి? నిన్ను ఎవడన్నా ప్రేమించాడంటే ఏమీ లేకుండా నిన్ను ప్రేమించానని చెప్పి ప్రేమించాడు. ఏమండి, నువ్వు ఒక పిచ్చిదానిలాగా బ్రెయిన్లో ట్యూమర్ వచ్చి పిచ్చిదానిలా అయిపోయిన దానిలాగా ఉంటుంది, నేను ఎవడన్నా ప్రేమిస్తాడా? నవ్వుతాం కాదు, సబ్జెక్ట్ ఉంటే ప్రేమిస్తారు. ఏముందని ప్రేమించాలి నిన్ను దేవుడు? ఏమీ లేకపోయినా ప్రభువు నిన్ను ప్రేమించినప్పుడు నీ మొదటి ప్రేమ, నీ మొదటి తలంపు, నీ మొదటి హృదయపు సమర్పణ ఎవరికై ఉండాలి? దేవునికి ఉండాలి కదా. ఈయన అంటాడు ఐ లవ్ యూ అనుకుంటా రాహేలమ్మలు పడ్డాడు. 1 కాదు 2 కాదు 7 ఏళ్ళు కష్టపడ్డాడు. అదే పని అంతే పని దేవుని కోసం చేస్తే యాకోబు చరిత్ర ఎట్లా ఉండదు. కానీ అంతా చేసి అనుకున్నాన్ని పొందుకున్నాడా? ఏమైంది? పెద్దదాన్ని ఇచ్చి పెళ్లి చేశారు. మామ జిత్తులు మారోడు. ఏమండి, ఈయన మేనలుడు అంటే మేనమామ ఎంత రేంజ్లో ఉంటాడు మరి? మొత్తానికి మామ ఏంటి నా ప్రేమించిన పెళ్ళ మీద అంటే, అట్ట అవుతుందన్న ముందు పెద్దాన్ని పెళ్లి చేయాలి, పెద్దంతా కాపురం చేసుకో అన్నాడు. ప్రేమ చచ్చిపోయిందా? చాలేదా? ఏమైంది? మళ్ళీ 7 సంవత్సరాలు కలువ చేశాడు. 14 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు. స్పెషల్గా చూశాడు. లేయని పగే పుస్తకాలదానా పక్కన పెట్టేశాడు. దేవుడు ఇప్పుడు గర్భం మూసాడు. ఆ తతంగం ఈ తతంగం ఆ తతంగం అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరాడు. ఏమండి, అక్కడి నుంచి బయలుదేరినప్పుడు నేను వస్తున్నాను మా అన్నయ్య చెప్పండి రా అంటే, ఏమొద్దు రుచి వచ్చో మీ అన్నయ్య నీకు స్వాగతం పలుకుతానికి రారా తమ్ముడా అని. ఏమి లేదు, 400 మంది నేసి వచ్చేస్తున్నానంట. ఆ రాత్రి ప్రేమించిన భార్య ఏమన్నా చేయగలదా? మోసం చేసి చేసుకున్న భార్య ఏమన్నా చేయగలదా? కడుపును పుట్టిన 11 మంది పిల్లలు ఏమన్నా చేయగలరా? చేయలేరు. ఈ రోజున నీ భార్య కోసమో, నీ భర్త కోసమో, నీ బిడ్డల కోసమో, ఇంకెవరి కోసమో దేవుని దగ్గర గడపాల్సిన సమయం గడపకపోతే నీ కుటుంబంలో నా సమస్యలు, ఆ కష్టాలు, ఆ కన్నీళ్ళు, నీ బిడ్డలు, నువ్వు సమయం అంతా దోచుకుంటున్న నీ బిడ్డలు, నీ భర్త, నీ పిల్లలు వీళ్ళందరూ ఉన్నారే, వాళ్ళందరూ ఆ సమస్యను తీర్చలేరు. ఆ రోజు సమస్య వచ్చినప్పుడు యాకోబు ఒకటే అర్థమైంది, నేను వీళ్ళ కోసం 27 ఏళ్ళు, ఇప్పుడు 21 నుంచి 28 ఏళ్ళు కష్టపడినా ఈ సమస్యను వీళ్ళు ఏమీ చేయలేరు. మరి దీనికి పరిష్కారం ఏంటంటే, నేను ఒక్కడనే ప్రభువుతో పోరాడితే తప్ప దీనికి పరిష్కారం రాదు. ఇంతకాలం ప్రేమించి ఏ భార్య కోసం అయితే పరితపించిపోయావు, ఆ భార్య కష్టాలు ఏం చేయలేదా? ఏమీ చేయలేదు. నాకు అనిపించింది
ఇది అనిపించినాకే ఈ ప్రేమతో అన్నింటి చాలా పురుష పెట్టేశా. ఎంత ప్రేమించినా ప్రభువు కాళ్ళు పట్టుకోకపోతే నీ జీవితం ముందుకెళ్ళండి. ఇంకా ప్రేమలో ఉన్న ఆనందం ఏంటి? ప్రేమించిన వాళ్ళు మనల్ని ఏం చేయలేరండి, దేవుడు తప్ప. ఇంకా మనుషులు ప్రేమించేం సాధిస్తాం? వాళ్ళని పక్కన పెడితేనే లైఫ్. ఇప్పుడే పక్కన పెడితే అయిపోద్దిగా. ఇప్పుడే పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆయనకి ప్రిఫరెన్స్ ఇచ్చేస్తే ఏదో ఒక రోజు దారులన్నీ మూసేసి పరిస్థితులన్నీ కఠినం చేసేసి బతుకంతా దరిద్రం అయిపోయినాక అప్పుడు అందరినీ పక్కన పెట్టి దేవుడు అనే కంటే అసలు ముందు నుంచే మొత్తం ఆయన అంటే సరిపోద్దిగా. అందుకే అన్ని పక్కన పెట్టేసా, ఆయన కల్పించేసా జీవితాన్ని. హల్లెలూయా. నేను అంటున్నాను, నీవు ఒంటరిగా ప్రభు దగ్గర గడపకపోతే ఒంటరిగా లెక్క చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పడతావు. అవునా కదా? రేపొద్దున లెక్క చెప్పినప్పుడు ఎలా చెప్తాం మనం? ప్రభు జయరామ్ గారిని పిలిచినప్పుడు, జయరామ్ గారు తెచ్చుకోవయ్యా, తెచ్చుకో మీ ఆవిడ్ని, 4 పిల్లల్ని, వాళ్ళ అల్లుల్ని, వాళ్ళ కోడల్ని, మనల్ని మొత్తం తెచ్చుకో, మాట్లాడుకుందాం అంటాడా? ఇవన్నీ నాకు ఎందుకు అబ్బాయి, నువ్వేం చేయాలి, ఏం చేసావు, సెల్ఫ్ నీది నువ్వు చెప్పుకోవాలి అంతే. ఇప్పుడు యాకోబు ఏం నేర్పిస్తున్నా మనకి ఇక్కడ పాఠం మీకేం అర్థమైందో తెలియదు, కానీ ఇంత 28 ఏళ్ళు ప్రయాసపడిన వాళ్ళు కూడా ఈ సమస్య తప్పించలేకపోతున్నారుగా. అంటే అప్పుడు ఎవరిని ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోవాలి? నువ్వేం చేస్తున్నావు? ఈ రాత్రన్నా మారు. 28 ఏళ్ళ నుంచి ప్రార్థన చేయనోడు ఒక్క రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు కనికర పెడిపోలా. ఇన్నాళ్ళు లేదో ఇప్పుడు అలవాటు చేసుకో. నీకు ఇది ఒంటరిగా ప్రార్థన చేయడం, ఒంటరిగా వాక్యం ధ్యానించడం ఇన్నాళ్ళ నుంచి నీకు అలవాటు లేదు, ఇప్పుడు అలవాటు చేసుకో దీన్ని. యాకోబు ఇజ్రాయేలుగా మారినట్లుగా శరీర సంబంధమైన అంతంత మాత్రం భక్తి ఉన్న నీవు ఆత్మ సంబంధంగా ఉద్యోగపూరితమైన భక్తితో నింపబడతావు. హల్లెలూయా. జరిగిద్ది అది. దానికి ఏం చేయాలి తెలుసా? సమస్య వచ్చేదాకా యాకోబులాగా ఆగుతా అనుకుండా నేను ప్రేమించే అన్ని, నేను ప్రేమించే వస్తువులు, వాహనాలు, ఇల్లు, వాకిలి, మనుషులు ఏం చేయగలరయ్యా నన్ను? నువ్వే నన్ను ఏమైనా చేయాలని చెప్పి నేను అంటున్నా, అన్నీ పక్కకు దోయి. ఇక్కడ వేసే జనాలందరినీ పక్కకు దోశాడు. యాకోబు అందరినీ పక్కన పెట్టాడు. మోషే అందరినీ కింద వదిలేశాడు. సందర్భాలు మీకు అర్థమవుతున్నాయా ఏమేం తీశాను? మోషేకి ప్రభు ఎప్పుడు కలుసుకున్నాడు? అన్ని కింద వదిలేసి పైకి వచ్చినప్పుడే. ఏసే ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తానికి? అన్ని వేల మంది వచ్చి అయ్యా అయ్యా అని ఎగబడుతున్నా తను పక్కకు దోసినప్పుడే. యాకోబు ఎప్పుడు కీడు తప్పించబడ్డాడు? ఏ కుటుంబం కోసం 8 ఏళ్ళు కష్టపడ్డాడు, ఆ కుటుంబాన్ని పక్కకు దోసి మీ వల్ల నాకు ఇప్పుడు ఏం రాదే బాబు, మీరు పక్క ఉండండి ప్రభు కాళ్ళు పట్టుకున్నప్పుడే. ఆ ఒంటరి అనుభవాలు నీకు కావాలి, ఆ ఒంటరి పోరాటం ప్రార్థనలో నీకు కావాలి, కుటుంబ సంఘ ప్రార్థనలు కావాలి. వారానికి 1 కుటుంబ ప్రార్థన చేసుకోండి, రోజు చేసుకోండి. కానీ ఒంటరిగా నువ్వు గడిపినప్పుడు మండుతావు, వింటావు, మాట్లాడతాడు, బలపడతావు, అనుభవాలు దక్కుతాయి, గుండె మండుతుంది. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు కోటం జరిగినా అందరినీ పక్కన పెట్టేసేవాడు, మొత్తాన్ని పంపించేవాడు. ఆయన ఒంటరిగా ప్రార్థన చేసేవాడు, బలం పొందుకునేవాడు. సంసోను ఒంటరిగా ఉన్నంత వరకు బాగున్నాడండి. 6 నెలలు కొట్టేసేవాడు, వెళ్ళి అతను బండ సందుల్లో దేవునితో గడిపేవాడు. నిన్ను కొట్టేసేవాడు, చంపేసేవాడు. ఆయనకు సెపరేట్ ప్రభువుని కలుసుకునే ప్లేస్ ఉంది. నీకు ఒక సెపరేట్ ప్లేస్ ఉందా? నువ్వు అదే చెప్పొద్దు, మా ఇంట్లో ఎంతమంది ఉంటారండి, వీళ్ళందరూ పక్కన పెట్టారు, అదే చూపిస్తున్నా నీకు. 6 అందరూ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారా? మరి ఎలాగా? 6 వచ్చిన వాళ్ళు ఉంటారుగా, 5 కూడా వచ్చిన ఉంటారు. మీరు టైం ఫిక్స్ చేసుకోండి. 5 నువ్వు ముందు వచ్చేస్తున్నావు కదా, అరగంట రెస్ట్ తీసుకో. 5:30 కాడి నుంచి 6:30 దాకా నీది. ఏంటిది? ఆ గది నీది. 6:30 కాడి నుంచి 7:30 దాకా నాది. 7:30 కాడి నుంచి 8:30 దాకా అమ్మాయిది. టైంకి ఆ టైం చేసుకోండి. ఆ ప్రార్థన అయిపోయినా భోజనం అనండి. నీ ఇంట్లో వరుసగా 3 గంటలు ప్రార్థన జరుగుతుంది. వ్యక్తిగతంగా ప్రభుతో గడుపుతున్నారు. ప్రార్థన అయిపోగా లేచిపోయి ఫోన్ పట్టుకోకుండా చక్కగా ఒక వాక్యం, ఒక అధ్యాయం చదవండి. ప్రార్థన అయినా చదవండి. దొరుకుతాయి దేవుని ముత్యాలు. ఏ ముత్యాలు అయితే పందుల ముందు అయితే తొక్కేస్తారన్నారో ఆ ముత్యాలు, మరుగైన ముత్యాలు నీకు దొరుకుతాయి ప్రార్థన చేసిన తర్వాత చదివితే. మంచు ఇరిగిపోయిన తర్వాత మన్నా వచ్చినట్లుగా ప్రార్థనలో నువ్వు ఆత్మచేత సంధించబడిన తర్వాత చదివితే నీకు కావాల్సిన నీ పోషణ మన్నా అక్కడ దొరికింది. హల్లెలూయా. ఇప్పుడు 8 గంటలు ప్రార్థన ఇంట్లో పంచుకోండి. పగలు ఒకరిద్దరు, రాత్రి ఒకరిద్దరు, మీకున్న ఆ కొద్ది స్థలాన్ని మీరు పంచుకోండి. సాకులు ఎందుకు? నాకు ప్లేసే లేదు, నాకు ఇదే లేదు, నాకు అదే లేదు. కేటాయించుకోండి. నాకు ఎప్పటి నుంచో ఒకటండి,
నేను అగ్నిపాల్ రాజు గారి బుక్ చదివా, కొండలపై ప్రార్థనా శక్తి అని. అది చదివినప్పుడు నాకు అనిపించింది మన సంఘాన్ని అంతా తీసుకుని ఏకాంతంగా ఒక కొండ మీదకి వెళ్ళి అసలు ప్రశాంతంగా ఆ ఫోన్లన్నీ పక్కన పడేసేసి ప్రశాంతంగా అందరి కొరకు, సంఘం కొరకు ఒక ఉద్యోగపడితో ప్రార్థన చెయ్యాలి. ఏమండి, అదొక ఆశ అండి. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, మరి ఎంతవరకు గుర్తుందో. అదొక ఆశ. అగ్నిపాల్ రాజు గారు వచ్చారు మన దగ్గర, గుర్తుందా? ఆయన యూట్యూబ్ వీడియో చూడండి. ఆయన ఎప్పుడో ఒకసారి సంఘాన్ని తీసుకొని కొండపైకి వెళ్తాడు. సంవత్సరంలో ఒకసారి 2 సార్లు అన్న సంఘం మొత్తాన్ని తీసుకొని కొండపైకి వెళ్తాడు. ఏకాంతంగా కొండపైన ప్రార్థన చేపిస్తాడు. అలా ప్రార్థనలో ఎన్నో అనుభవాలు నేను చెప్తాడు. ఒక సెపరేట్ బుక్కే ఉంది దానికోసం. నాకు ఆశ అండి. ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురిని కొండ మీద తీసుకెళ్తే వాళ్ళ ప్రత్యక్షతలు దక్కలా. అలా మనం మొత్తం లోకానికి సెపరేట్ అయిపోయి మనం గనక ఒక సెపరేట్ గడిపామనుకో దేవునితో, ఆ ప్రత్యక్షతలు దక్కుతాయి, అనుభవాలు దక్కుతాయి. ఉపవాసాల్లో దేవుడినితో మాట్లాడాలా, సెపరేట్ చేసుకుని నువ్వు ఫోన్కి, టీవీకి, ముచ్చట్లకి, మనుషులకి, సోదికి అన్నిటికీ సపరేట్ చేసుకో, కట్ చేసుకో, దూరం చేసుకో. విస్తారమైన పనిపాట్లకు దూరం చేసుకో. పనిపాట్లకు దూరం చేసుకుంటే జాబ్ మానేమని కాదు. అందాడి నుంచి చెప్తున్నా, ఫస్ట్ నీ మిగిలిన సమయం చాలా ఉంటుంది, దాన్ని వృధాగా పోసేస్తున్నావు సైతాన్ గడికి. దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని ప్రభు కేటాయించు. నీ భక్తి జీవితం మారిపోద్ది. దేవునికి ప్రియుడిగా ఉంటావు. నువ్వు అడగకయే వచ్చేస్తాయండి. అడుగుతారు మీరు అన్ని అనవసరంగా. ఇష్టలేని వారికి ఏంటంట, ప్రియులకి అన్నీ నిద్రిస్తున్నప్పుడే వచ్చేస్తా ఉంటాయి అంట. అది నిజంగా వస్తాయండి. అనుభవితే అర్థమైంది ఆ విషయాన్ని. స్తోత్రం చెప్పండి. మనమైతే రాత్రి నేర్చుకుంటున్న ప్రాముఖ్యమైన విషయం, ఒంటరిగా ఉన్న వాళ్ళకి ధన్యత ఏంటనంటే వాళ్ళు ఇంకా దేవుని దిక్కు గడపవచ్చండి. ఇన్పేరెంట్ గురుమూర్తి గారు కూడా భాగ్యవంతుడు. ఎందుకో చెప్పనా, పని అంతా అవజేసుకుని వచ్చి ఏ గొడవ ఉండదండి. ఇది పనిచేస్తుందా? ఇది పనిచేస్తే ప్రమాదం. ఇది పనిచేస్తే ప్రమాదం అమ్మా. ఇది పనిచేస్తే ప్రమాదం. వీళ్ళకి పాత సినిమాలు అంటే పిచ్చి. వీళ్ళకి పాత ఇవన్నీ అంటే ఎక్కడ లేని పిచ్చి వచ్చేద్ది అనమాట. వీళ్ళకి అందులో ఆనందిస్తూ ఉంటారు, దేవునిలో ఆనందించరు. వీళ్ళకి ఈ పని చేయకూడదు. పగలగొట్టదులే లేనిపో. దేవుడు కొన్నిసార్లు ఒంటరిగా చేసేది ఎందుకయ్యానంటే, నువ్వు నాతో గడపరా, నీతో మాట్లాడాలి అని చెప్పడానికి. నీ ప్రమేయం లేకుండానే నువ్వు ఒంటరిగా అయిపోతున్నావు అంటే అర్థం ఏంటనంటే, కొన్నిసార్లు మనుషులు చుట్టూతో కొంపనిండా ఉంటారే, ఆ మనిషి అంతరంగంలో ఒంటరిగా ఉంటాడు. దాని అర్థం ఏంటనంటే, పర్లేదు నువ్వు నాతో గడుపు, నేను నీతో మాట్లాడాలి, నేను సరిచేస్తాను, నేను దీవిస్తానని చెప్పడానికి ప్రభు అందరూ ఉన్న ఇంట్లో ఒంటరిగా ఆ స్థితి కలగజేస్తాడు, లేదా అందరి చేత నేను దూరం బిడ్డలాగా చేస్తాడు. ఆ స్థితి ఎందుకు చేపిస్తున్నాడు? నువ్వు అలాగన్నా ఆయనతో గడిపితే నిన్ను మరలా నేను ఉన్న స్థితికి తీసుకెళ్దామని చెప్పి. హల్లెలూయా. కాబట్టి విలువైన విషయమే నేను చెప్పాను, చిన్నదిగా తీసేస్తానికైతే లేదు. నువ్వు ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన రాత్రి అన్వయించుకుంటానికి, తీర్మానించుకుంటానికి, ఏమండి హృదయంలో నాటుకుని దాన్ని బట్టి నీ భక్తి జీవితంలో ఎదగడానికి ప్రభు మాటలు ఇస్తున్నాడు. విందాం, నేర్చుకుందాం, మార్చుకుందాం, దీవించబడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం.